నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గుజరాత్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లోనూ ఈ భగవద్గీత పఠనం కంపల్సరీ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ఒక రిలీజియన్కి సంబంధించింది. ఇట్లా కంపల్సరీగా మ్యాండేటరీగా చేయడం తప్పు అని చెప్పేసి డిక్లేర్ చేయాలి అని గుజరాత్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తే ఇది ఇద్దరు జడ్జిల ధర్మాసనం దగ్గరికి వచ్చింది. చీఫ్ జస్టిస్ సునీత అగర్వాల్, జస్టిస్ ప్రణవ్ త్రివేది. ఇట్లా కంపల్సరీ చేయడానికి వీల్లేదని ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి రిట్ పిటిషన్ ఫైల్ చేస్తే సదరు న్యాయమూర్తులు ఓపెన్గా అనడం ఏంటంటే ఇది ఒక మతానికో, ఒక రిలీజియన్కో, ఒక కులానికో సంబంధం లేదు. ఇది మోరల్ డ్యూటీ. ఇట్లా భారతం అన్నది చదువుతూ ఉంటే మోరల్గా ఎన్నో తెలుస్తాయి. ఒక మతానికి సంబంధం లేదు కాబట్టి ఇది తీసేయడానికి వీలు లేదు, ఇది కంపల్సరీగా ఉండాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇట్లా మహాభారతం అన్నది ఒక మతానికో, ఒక వర్గానికో చెందింది కాదు. ఇది మోరల్ డ్యూటీ. ఎవరైనా సరే విద్యార్థులు కంపల్సరీగా చదువుకుంటే మోరల్గా పైకి వస్తారు, చక్కటి ప్రవచనాలు వస్తాయి, చక్కటి ఆలోచన విధానం వస్తుంది, చక్కటి భవిష్యత్తు ఉంటుంది. ఇది ఒక రిలీజియన్కి సంబంధం కాదు అని ఓపెన్ కోర్టులో చెప్తూ తిరస్కరించడం జరిగింది. మహాభారత పఠనం ఒక మతానికి చెందింది కాదు, ఒక రిలీజియన్కి చెందింది కాదు. ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. మోరల్గా చాలా చక్కటి పాఠాలు ఉన్నాయి, తెలుసుకోవాలి, ప్రతి మానవుడు తెలుసుకోవాలి అని ఓపెన్ కోర్టులో ఈ విధంగా కామెంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.